నై చాందిని రా వెన్నెల నదిరా వన్నెల నిదిరా. హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. మీ ఫొటోస్తో కూడా మీరు ఎక్సలెంట్గా ఎలా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు కైన్ మాస్టర్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకైతే సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఓకే, హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, దానికన్నా ముందు మనం కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ రేషియో దగ్గర 9:16 అని ఉంది కదా, అక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఓకే ఓకే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఒక 6 ఫొటోస్ అయితే తీసుకోండి మీరు. ఓకే, నేను ఇక్కడ అనుపమ హీరోని అయితే తీసుకుంటున్నాను, ఒక 6 ఫొటోస్. ఓకే, ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. ఓకే, ఇలా వచ్చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడైతే ట్యాప్ ఇచ్చేసేయండి. ఇలా అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడైతే ట్యాప్ చేయండి, ఇంటూ గుర్తు దగ్గర ఇలా ట్యాప్ చేసి ఫోటోని ఇలా జూమ్ చేసుకోండి. 2 ఫింగర్స్తో జూమ్ చేసుకోండి. మీకైతే ఫుల్ స్క్రీన్లో అయితే ఫోటో అయితే ఉంటుంది ఇలా. ఓకే, అలాగే ప్రతి ఒక్క ఫోటో అయితే సేమ్, ఏ ఫోటో అయితే మనకు జూమ్ కరెక్టింగ్ అక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలో ఆ ఫొటోస్కి మీరు సేమ్ చేసుకోండి. ఓకే, ఓకే ఇలా అయితే చేసుకోండి. ఓకే, లాస్ట్ ఫోటోను కూడా చేసేసుకుందాం. ఇలా అయితే చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే టచ్ చేసేయండి. ఇలా అయితే సారీ ఇక్కడ మీరు లేయర్స్ అని ఉంది కదా, అక్కడైతే ట్యాప్ చేయండి. లేయర్స్ దగ్గర ట్యాప్ చేసి మీడియా అని ఉంది కదా, ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేయండి. ఓకే, మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సాంగ్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటే తీసుకోవచ్చు. సాంగ్ డౌన్లోడ్ లేకుంటే, ఒకవేళ వీడియో రూపంలో ఉంటే ఇలా ఆడియోగా ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఓకే నేనైతే ఇప్పుడు సాంగ్ తీసుకుంటున్నాను. వీడియో అయితే ఇక్కడ మన ఫోటో మీద కనిపిస్తుంది కదా, అలా అనమాట. మన కింద ఉన్న వీడియో మీద ట్యాప్ చేసి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ కిందికి మనకు సాంగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సాంగ్ మీద ట్యాప్ చేస్తే మన సాంగ్ ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారుగా ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు ఆ వీడియోని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇలా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కరెక్ట్ బీట్ వచ్చే దగ్గర ఫొటోస్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే ఓకే మళ్ళీ హోయినా అని వచ్చింది కదా, అక్కడ వరకు అయితే ఫోటోని ఇలా జరుపుకోండి. ఓకే, ఇలా అయితే జరుపుకోండి. కరెక్ట్ 2 సెకండ్స్ 800 మిల్లీ సెకండ్ దగ్గర ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, రెండో ఫోటో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ 4 సెకండ్ ఉంది కదా, 4 సెకండ్ 948 మిల్లీ సెకండ్ ఉంది కదా, అక్కడ
రెండో ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే వేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఈ ఫోటోని అయితే 8 సెకండ్స్ ఉంది కదా, 8 సెకండ్ పాయింట్ 366 దగ్గర మిల్లీ సెకండ్ దగ్గర థర్డ్ ఫోటోని అయితే అప్లై చేసుకోండి. ఓకే, ఫోర్త్ ఫోటోని ఓకే 1 మినిట్ ఇక్కడ 10 సెకండ్ ఉంది కదా, అక్కడైతే ఫోర్త్ ఫోటోని యాడ్ చేసుకొని ఫిఫ్త్ ఫోటో ఓకే 12 సెకండ్ దగ్గర ఫిఫ్త్ ఫోటో యాడ్ చేసుకొని ఈ సాంగ్ ఎంతవరకు ఉందో లాస్ట్ ఫోటో అంతవరకు అయితే ఉంచేసుకుందాం. ఓకే, ఇలా ఓకే, వీడియో ముందుకు వచ్చేసి ఇక ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్ అని ఉంటుంది అక్కడ. ఓకే, ఇలా వెళ్ళిపోతే ఇక్కడ మీకు చాలా రకమైన ఎఫెక్ట్స్ అయితే చూపిస్తాయి. ఓకే, ఇక్కడ నేనైతే ఇక్కడ ఫ్యామిలీ ఉంది కదా, మోర్ అని దాని మీద ట్యాప్ చేస్తే ఫస్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చేసేయాలి ఇక్కడ. ఓకే, ఇలా అయితే వస్తుంది మీకు. ఓకే, థర్డ్ ఎఫెక్ట్స్ సేమ్ రెండో ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఓకే ఇక్కడ రెండో ఎఫెక్ట్ అయితే ఇక్కడ కూడా ఇచ్చేసేయండి. ఒకవేళ ఈ ఎఫెక్ట్స్ మీ దానిలో లేకపోతే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో. దీని మీద నొక్కితే సర్చ్లో కొట్టేస్తే మీకు ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ మీకు చాలా లేట్ అవ్వడం వల్ల నేను స్పీడ్ మోషన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ స్పీడ్ అయితే పెడుతున్నాను. మీరైతే క్లారిటీగా చూసుకొని మీకైతే అప్లై చేసుకోండి మీ ఫొటోస్కి. ఓకే, అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు మీకు ఎంత నీట్గా వచ్చిందో. అవుట్పుట్ నచ్చినట్టయితే మీ ఫొటోస్తోన ఎలా ఎడిటింగ్ చేసుకోవచ్చు చూస్తారు కదా, ఎలా నీట్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నాకు ఎంతో సపోర్టింగ్గా అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.